ఆ ఎమోషనేనండి. అంటే పవర్ అనేది ఇప్పుడు ఒకళ్ళని ప్రేమిస్తున్నాం అంటే ఎంత ప్రేమిస్తున్నాం, ఎలా ప్రేమిస్తున్నాం అనేది ఇండివిడ్యువల్ బట్టి ఉంటది. ఏం చేసి చూపిస్తున్నాం ఆ ప్రేమ అనేది అని. బట్ ఎవ్రీథింగ్ కమ్స్ డౌన్ టు దట్ ఎమోషన్. సో, ఆ ఎమోషన్‌ని ఇప్పటిదాకా ఎవరు ఎక్స్‌ప్లోర్ చేయలే. నాకు తెలిసి ఇండియన్ సినిమాలోనే ఎవరు ఎక్స్‌ప్లోర్ చేయలే. ఫ్యాన్స్ గురించి సినిమా వచ్చినా ఫ్యాన్ వర్సెస్ స్టార్ గాని, లేకపోతే ఫ్యాన్ నా చిన్నప్పుడు ఫ్రెండ్ గాని అయ్యే ఎక్స్‌ప్లోర్ చేశాం గానీ, ఈ ఎమోషన్ ఎవరు ఎక్స్‌ప్లోర్ చేయలే. అది వెరీ లిమిటెడ్ టు ఇండియా, సౌత్ ఇండియా, ఎస్పెషల్లీ తెలుగు. మనకే ఎక్కువ ఉంటది అది. సో, అంత స్పెసిఫిక్‌ది అంత బ్యూటిఫుల్ ఎమోషన్ రోజు చూస్తా ఉంటాం. కానీ అది ఏంటి అని కరెక్ట్‌గా చెప్పలేం. వాడు చేస్తాడంటే ఎందుకు చేస్తున్నాడని చూస్తా ఉంటాం. కానీ అది ఎందుకు ఏంటి ఊరికే చేశారుగా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలో ఒక ఇది ఉంటది. ఇప్పుడు మీలో కూడా ఎవరో ఒకళ్ళు ఫ్యాన్స్ అయ్యుండొచ్చు. నాట్ స్పెసిఫిక్‌లీ మేబీ మ్యూజిక్ డైరెక్టర్స్ మేబీ హూఎవర్ ఇట్ ఈస్. కానీ ఆ ఎమోషన్ ఏంటని మీరు ఎంత చెప్పినా నాకు అర్థం కాదు. మీరు అతని కోసం మీ జాబ్ వదిలేసి వెళ్ళిపోయినా సరే, అసలు ఏంటి ఏం మాట్లాడుతున్నావా? బట్ మీకు తెలుసు ఆ ఉద్యోగం ఎంత ఇంపార్టెంట్. కానీ అయినా చేస్తాను. దేర్ ఇస్ ఎన్ ఎమోషన్. అది కరెక్ట్ అంటలా. బట్ అట్ ద సేమ్ టైమ్ అదేంటి? అండ్ ఆల్సో ద రైట్ వే ఆఫ్ షోయింగ్ ఇట్ కూడా సటిల్‌గా ఉంటుంది. అంటే మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కాదు కానీ బట్